అయితే అసలు పూజ ఏ విధంగా ఉండాలి? మనము శివుడికైనా పూజ చేసుకోవచ్చు, లేదా విష్ణుమూర్తికైనా పూజ చేసుకోవచ్చు. ఇద్దరికి పూజ చేసుకున్నాం అంటే మరీ మంచిది. లేదు మేము శివుడికి చేసుకుంటామండి అంటే శివుడిలోనే విష్ణువుని చూడాలి. లేదండి మేము విష్ణుమూర్తికి పూజ చేసుకుంటాం అంటే విష్ణువులోనే శివుణ్ణి చూడాలి. ఇక్కడ శైవము అలాగే వైష్ణవము అనేటటువంటి భేదం అనేది చూపకుండా మన మనసులో ఇద్దరు ఒకటే అనేటటువంటి భావనకి, ఆ స్థితికి మనం వెళ్ళాలి. అది ఇక్కడ పరమ ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అయితే ఉదయాన్నే 4 గంటల వేళప్పుడు లేచి బ్రాహ్మీ ముహూర్తంలో నదీ స్నానం చేయడం అనేది చాలా చాలా విశేషం. ఒకవేళ నదీ స్నానం కుదరకపోతే చెరువుల వద్ద, తటాకాల వద్ద, సరస్సుల వద్ద చేయవచ్చు. ఒకవేళ అవి కూడా లేవండి అంటే సెలయేరుల దగ్గర చేయొచ్చు. అలాంటి సెలయేరులు కూడా మా ఊర్లో ఏమీ లేవండి అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి బావి దగ్గరే చక్కగా 4 చెంబులు నీళ్లు తోడుకొని స్నానం చెయ్యండి. ఆ బావి నీళ్లతో స్నానము కూడా చాలా చాలా మంచిది. మనము భగవంతుడికి పూజ చేసేటప్పుడు పూజా ద్రవ్యాలన్నిటినీ సంప్రోక్షణ చేస్తాం. అలాగే భగవంతుడికి కూడా మనం నీటిని అర్పిస్తాం. అప్పుడు మనము ఒక మంత్రాన్ని చెప్పుకుంటాం. ఆ మంత్రమే ఇక్కడ కూడా మనము స్నానం చేసేటప్పుడు చెప్పుకోవాలి. అది ఎక్కడైనా మీరు స్నానం చేయండి, బావులు, తటాకాలు, చెరువులు, సరస్సులు, నది, ఎక్కడైనా సరే, ఏ జలమైనా సరే, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి